హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షెఫ్ సంతోష్ రాజ్ కిచెన్. చాలా సింపుల్గా ఇంట్లోనే ఫ్రెంచ్ ఫ్రైస్ ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో పూర్తిగా చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. అవే బయట అయితే చాలా ఖర్చుతో కూడుకున్న పని. సో సింపుల్గా ఇంట్లోనే చూసి నేర్చుకోండి. ముందుగా దీనికోసం 2 ఆలుగడ్డలు తీసుకుంటున్నాను. వాటిని నీట్గా ఈ విధంగా పీల్ చేసేసుకోండి. పీల్ చేసుకొని ఇక్కడ చూపించిన విధంగా నీట్గా ఫింగర్ షేప్ వచ్చే విధంగా ఇక్కడ చూపించిన వీడియో పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఈ విధంగా ఒక ఆలుగడ్డలు మినిమం 4 ముక్కలుగా చేసుకోండి. నిలువుగా కోయండి అనమాట. ఇక్కడ చూపించిన విధంగా కోసి దీన్ని మళ్ళీ ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా, అంటే ఒక మన చిటికెన వేలు ఉంటుంది కదా, ఆ సైజులో కట్ చేసుకోండి. అప్పుడే మీకు షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా ఉంటాయి. ఇక్కడ చూసినట్టుగా ఈక్వల్గా కట్ చేసుకోండి. ఒకటి చిన్నగా పెద్దగా చేస్తే కూడా ఫ్రైస్ అనేది కరెక్ట్గా కావు. ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి వాటర్లో వేసుకొని. ఇప్పుడు వీటిని బాయిల్ చేయడం కోసం కొద్దిగా హాట్ వాటర్ పెట్టేసుకొని స్లో ఫ్లేమ్ మీద ఉన్నప్పుడు కొద్దిగా అంత సాల్ట్ వేయండి. ఈ విధంగా సాల్ట్ వేసి పక్కన పెట్టుకోండి. నీళ్ళు మంచిగా మరిగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆలుగడ్డలు ఉన్నాయి కదా, అవి ఇందులో వేసుకోండి. నీళ్ళు అనేది మంచిగా మరగాలి, మరగక ముందే వేసుకోకండి. ఇక్కడ చూపించిన విధంగా నీళ్ళు మంచిగా మరిగిన తర్వాత ఈ విధంగా వేసుకోండి. మినిమం 80% ఆలు అనేది ఇందులోనే ఉడికిపోవాలి. అలా ఉడికిన తర్వాత తీసి ఈ విధంగా ఒక క్లాత్ పైన వేసేసుకోండి. ఇందులో ఏమైనా వాటర్ ఉంటే అది వాటర్ అనేది లాగేస్తుంది. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ అనేది పోసి హీట్ చేసుకోండి. కొద్దిగా తక్కువ వేసుకున్నా పర్వాలేదు, ఎందుకంటే ఇంట్లోనే కాబట్టి. ఆయిల్ కూడా ఎక్కువ వాడి వేస్ట్ చేయకండి. ఇప్పుడు మనకు పొటాటో బయటిలాగా క్రిస్పీగా రావాలి ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే. ఇప్పుడు కొన్ని పొటాటోస్ క్రిస్పీ రావు. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే, మనకు డౌట్ ఉన్నప్పుడు ఇట్లాగా కొద్దిగా కార్న్ఫ్లోర్ అనేది వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వేసుకొని లైట్గా ఇలా కింద మీద కలిపేసి జస్ట్ హీట్ ఆయిల్లో వేసేసి మీడియం టు హై ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుంటే బ్రహ్మాండంగా ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది వచ్చేస్తాయి. మంచి కలర్ కూడా వస్తుంది అండ్ క్రిస్పీ కూడా వస్తుంది. సో ఇక్కడ చూపించిన విధంగా నీట్గా మీడియం టు హై ఫ్లేమ్ ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత ఈ విధంగా మంచి కలర్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇలా మంచిగా కుక్ అయిన తర్వాత వాటిని తీసి ఒక పక్కన ఒక ప్లేట్లో వేసుకోండి. బౌల్ లాంటి దాంట్లో వేయద్దు అనమాట. ఇలా ప్లెయిన్గా ఉన్న దాంట్లో వేయండి. బౌల్లో వేసి ఏమవుతుందంటే మెత్తబడిపోతాయి. ఈ విధంగా తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పిల్లల కోసం కొద్దిగా వాళ్ళు తినే ఫుడ్ ఇష్టంగా తినాలంటే కాస్త ప్లేటింగ్ అనేది ఇవ్వండి. మీకు నచ్చిన విధంగా ఇవ్వండి. నేనైతే సింపుల్గా ఇప్పుడు దీనికి ప్లేటింగ్ అనేది ఎట్లా ఇవ్వాలనేది చూపిస్తున్నాను. కాస్తంత మయోనీస్ ఇలా పెట్టుకొని జస్ట్ ఇలా అనేసేయండి. మయోనీస్ ఫ్రెంచ్ ఫ్రైస్తో పాటు బాగానే ఉంటుంది. అలాగే నేను కాస్త టమాటా కెచప్ కూడా వేస్తున్నాను. ఈ విధంగా మీరు ఏ విధంగా డిజైన్ చేసినా ఇలా వేస్తే చూడడానికి బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సో ఇప్పుడు ప్లేటింగ్ రెడీ అయిపోయింది. సో ఫైనల్గా ఫ్రైస్ రెడీ అయిపోయినాయి కదా, ఇందులో కాస్త సాల్ట్ అండ్ కాస్త చిల్లీ పౌడర్ వేసి నేను ప్లేటింగ్లో పెట్టేస్తాను. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే ఖచ్చితంగా నాకు కామెంట్ రూపంలో పెట్టండి. చూశారు కదా, ఇప్పుడు సౌండ్ చూడండి, చాలా క్రిస్పీ ఉంటుందండి. ఇది ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.